శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ధనుంజయ అలియాస్ షేక్ మొహమ్మద్ ఆసిఫ్ పాకిస్తాన్కు అనుకూలంగా పెట్టినటువంటి వీడియో దుమారం రేపుతోంది. కొన్నేళ్ల క్రితం హిందూ మతం నుంచి కూడా ఇస్లాం మతం స్వీకరించినటువంటి మొహమ్మద్ ఆసిఫ్ సోషల్ మీడియాలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కూడా వీడియోలు పోస్ట్ చేశాడు. దీనిపై మండలానికి చెందినటువంటి యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి ధనుంజయ అలియాస్ మొహమ్మద్ ఆసిఫ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా పలుసార్లు ఇదే విధంగా ప్రవర్తించారని వారు ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో అలజడి సృష్టించేలా వ్యవహరిస్తున్నటువంటి అతనిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మండలం దేవరెడ్డిపల్లి గ్రామమునందు ఉన్న ధనుంజయ్ అనే వ్యక్తి గత 2 సంవత్సరాలుగా మత మార్పిడి చెంది మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలతో ఎన్నో సంవత్సరాల నుంచి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటున్న హిందూ ముస్లిం సోదరుల్ని మధ్యలో చిచ్చు పెట్టడానికి పరదేశమైన పాకిస్తాన్తో మన శత్రుదేశమైన పాకిస్తాన్తో చేతులు కలిపి పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి ధనుంజయ్ అన్న వ్యక్తిని, పాకిస్తాన్ జిందాబాద్ అంటున్న ఆ వ్యక్తిని, మత మార్పిడి చెందిన వ్యక్తిని తగిన చర్యలతో కఠినంగా శిక్షించాలని నల్లచెరువు యూత్ తరపు నుంచి మేము కోరడం జరుగుతున్నది. ఇది ప్రతి ఒక్కరూ మన భారతదేశ పౌరులకి, మన దేశంలో చాలా సిగ్గు, మన దేశంలో ఉంటూ శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ జిందాబాద్ అని పలకడం చాలా తప్పు, చాలా శిక్షార్హుడు అతను. కాబట్టి తగిన చర్యలతోటి ఆ స్వామిని శిక్షించవలసిందిగా నల్లచెరువు యూత్ తరపు నుంచి మేము కోరుతున్నాం. స్వామి నల్లచెరువు మండలం